అందరికీ నమస్కారం. రామాయణం కేవలం ఇతిహాసంగా ఆ రోజులకు మాత్రమేనా, ప్రస్తుత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందన్న విషయాన్ని అడిగే విధానంలో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న. శ్రీరాముని యొక్క ధర్మపాలన కేవలం త్రేతాయుగానికి సంబంధించి త్రేతాయుగంకి మాత్రమే పరిమితమా, లేదా నేటి సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇది ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటుందనేది ఏమన్నా మీరు ఉదాహరణలతో చెప్పగలరా? తప్పకుండా మనం దానంతా కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆదికావ్యంగా రామాయణాన్ని చెప్పుకుంటున్నాం. మరి ఆదికావ్యం అనేటువంటి దాంట్లో మరి ఉండేటువంటి నాయకుడు మరి రాముల వారిలో మన ఇటువంటివన్నీ కూడా దొరకవుతాయా అనేటువంటి ప్రశ్నే కొంచెం ఇదిగా ఉందన్నమాట. ఏ సమస్య అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటి దాని గురించి అడిగినటువంటి దాన్ని భగవద్ అనుగ్రహంతో నాకు తెలిసిన దాంట్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో ముందుగా ఇప్పుడు త్రేతాయుగం అనేటువంటిది మనకు ఉండేటువంటి 4 యుగాల్లో కూడా రెండవ యుగం. ఆ యుగంలో ధర్మం అనేటువంటిది 3 పాదాలపైన నడుస్తూ ఉంటుంది. మరి 3 పాదాలపైన నడిచేటువంటి యుగంలో ఉండేటువంటి రాముల వారి యొక్క ఆదర్శమైనటువంటి జీవితం కేవలం ఒకే పాదం మీద నడిచేటువంటి కలియుగంలో మనకి ఉపయోగపడుతుందా, ఉపయోగపడితే దాన్ని ఎలాగ మనం తెలుసుకోవాలి అనేటువంటిది ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలో ఉండేటువంటి సూక్ష్మం. దీంట్లో మనం మొట్టమొదటగా ప్రతి వ్యక్తికి కూడా ఉండవలసినటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏంటంటే సత్యనిష్ట. అది ప్రతి ఒక్కడికి అవసరం అన్నమాట. ప్రతి ఒక్క మానవుడికి కూడా అవసరమైనటువంటిది. ఆడ మగ చిన్న పెద్ద అనేటువంటి భేదం లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండవలసినటువంటిది సత్యనిష్ట. రెండవది బాధ్యతాయుతమైనటువంటి నాయకత్వం. మూడవది ధర్మబద్ధమైనటువంటి నిర్ణయాలు. 4వది కుటుంబ విలువలు. 5వది ప్రజాసేవ అనేటువంటి భావన. 6వది న్యాయపాలనము. తర్వాత 7వది కరుణ, క్షమ. ఈ 7 గుణాలు కూడా ప్రతి మానవుడికి కూడా ఖచ్చితంగా కావలసినటువంటి ఇవి. దీన్ని కానీ మనం అంటే ఇప్పుడు ఆయన అంటే రాజు కాబట్టి ఆయనకి ఏదో ప్రజాసేవ అన్నారు, కరుణ అన్నారు, క్షమ అన్నారు, మాకెందుకు ఇవన్నీ అనేటువంటిది మనకు ఉదయిస్తుంది. అన్నిటికీ కూడా మీకు నేను అసలు మనకు అది ఎలాగ ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఎలా ఏ విధమైనటువంటి దీనిలో ఆలోచించుకోవాలనేటువంటి దాన్ని మీకు నేను పూర్తిగా చెప్తాను. అందరూ కూడా దీన్ని శ్రద్ధగా వినండి.